హలో అందరికీ. ఇవాళ మా చిన్న బాబు అక్షరాభ్యాసం ముచ్చట్లు చెప్పుకుందాము పదండి. ముందుగా పిల్లలు అక్షరాభ్యాసం రోజు శుభ్రంగా నలుగు పెట్టి స్నానం చేయించిన తర్వాత నేను పువ్వులు కోస్తుంటే నాతో పాటు వాడు కూడా చక్కగా కొత్త బట్టలు వేసుకొని పువ్వులు కోస్తాను అని చెప్పి నాతో పాటు పువ్వులు కోసి వాళ్ళ నాన్నగారు పక్కన పూజకి అన్నీ సిద్ధం చేస్తుంటే మేము కూడా అందులో పాల్గొని మొత్తం పూజకు కావాల్సినవన్నీ సర్దుకున్నాక వాళ్ళ నాన్నగారు ఒళ్ళో కూర్చోపెట్టుకొని కార్యక్రమం అన్నది జరిగిందండి. ఎంతో సంతోషంగా ఆ రోజు కార్యక్రమం అన్నది జరిగింది. మా చిన్నబాబుకి ఒక స్లేటు రాయించడానికి, తర్వాత ఇంకొకళ్ళకి ఎవరికి ఇద్దామని చెప్పి ఇంకోటి తీసుకున్నాము. అలా చాలా సరదాగా ఆ రోజు కార్యక్రమం అన్నది జరిగింది. ఫస్ట్ బియ్యంలో పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత ఉద్వాసనం అయిపోయాక అందులోనే అమ్మవారిని కూడా ఆరాధించుకోవాలి. ఏ పూజ అయినా మనం ముందుగా గణపతిని ఆరాధించుకుంటాం కదండి. గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారిని కూడా ఆరాధించుకున్నాక అప్పుడు ఏ పల్లెల్లో అయితే మనం పూజ చేసుకున్నామో ఆ పల్లెల్లో పువ్వులు ఇవన్నీ పక్కకు పెట్టుకుని అదే పల్లెల్లోనే ఆ బియ్యంలోనే ఫస్ట్ మా వారు బంగారు ఉంగరం పసుపు కొమ్ముతోటి బాబు కూర్చోబెట్టుకుని అక్షర స్వీకారం అనేది చేయించారు. నమః శివాయః శివాయః ఓం నమో సిద్ధం సిద్ధం నమః ఓం నమః నమః శివాయః శివయ్య కాదు శివాయః నమో సిద్ధం సిద్ధం నమః నమః. అసలు అక్షరాభ్యాసం అన్నది తండ్రి ఒళ్ళోనే కూర్చోబెట్టి పిల్లడి చేత రాయించాలండి. అదే పద్ధతి. ఎప్పుడు తండ్రి అన్న అతనే మొదటి గురువు అవుతారు. అందుచేతనే తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టి రాయిస్తారు. శివాయః పల్లెల్లో ఏదైతే రాయించారో దాన్నే మళ్ళీ స్లేట్ మీద కూడా ఒకసారి రాయించి 3 సార్లు అన్నది దాన్ని దిద్దిస్తారు. అలాగే సరదాగా వాడి చేత ఆలు 1 2 3లు అలా సరదాగా చేయించాం. కార్యక్రమం అంతా అయ్యాక పుట్టింటి వాళ్ళు పేట్ల మీద బట్టలు పెడతారు కదండి. అదంతా పెట్టిన తర్వాత సరదాగా అందరం కలిసి గుడికి వెళ్ళి ఆ స్లేటు పూజ చేసిన బియ్యం అన్నీ గణపతి గుడికి వెళ్ళి ఆ పంతులు గారి చేతిలో పెట్టామన్నమాట. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.